నేను నీకు ఏమి చేయ కోరుకుంటున్నావు? స్తోత్రం చెప్పాలి. నేను నీకేం చేయాలనుకుంటున్నావు? స్పష్టత కావాలి. నీ ఇష్టం అనొద్దు. నేనేం చేయాలని కోరుకుంటున్నావు? ఇది దేవునికి స్పష్టత ఇవ్వాలా ఇవ్వద్దా? పాల్ యాంగిచ్చో గారు అనే దైవజనుడు ఏమంటాడంటే నువ్వు చాలా క్లారిటీగా ప్రభుతో చెప్పాలని అంటాడు. స్తోత్రం చెప్పు. ఒక అమ్మాయికి పెళ్లి కాల. ఆ అమ్మాయికి దాదాపుగా 30 సంవత్సరాలు వస్తున్నాయి, ఇంకా పెళ్లి కాల. ఆ దైవజనుడు ఆ ఊరు వస్తున్నాడని, అయ్యా నాకు చాలా వయసు ఎక్కువ అవుతుంది, నాకు పెళ్లి కాలేదు అని ఆ దైవజనుడితో చెబితే ఆ దైవజనుడు ఏమన్నాడంటమ్మా, నీ భర్త ఎర్రగా ఉండాలా నల్లగా ఉండాలా? ఎన్ని అడుగులు హైట్ ఉండాలి? ఏం వృత్తి చేయాలి? ఆయన ఎలా ఉండాలనుకుంటున్నావు అని అడిగాడు. ఎవరికైనా సిగ్గేగా? అయ్యి బాబు ఇన్ని చెప్తారా? ఎలా ఉన్నా పర్వాలేదండి, ఆ తండ్రి వివాహం చేస్తే చాలనింది. పిచ్చిదాన్ని ఎలా ఉండ కాదు, నువ్వు ఎన్ని అడుగులు ఉండాలని కోరుకుంటున్నావు, ఎలాంటి కలరు, ఎలాంటి వృత్తి కలిగి ఉండాలనుకుంటున్నావు అడిగితే ఆ అమ్మాయి సిగ్గుపడుతూ, నా హైట్ ఎంత అండి, ఆయన హైట్ ఎంత ఉండాలి, ఇలా ఉండాలి, ఆయన వృత్తి సంగీతం, ఈ గిటార్ ఉంటుంది కదా, గిటార్ వాయించేవాడికి కావాలి అని ఇంకా ఆమె కోరికలని చెప్పింది. ఓకే, నువ్వు వెళ్ళు, అలాంటి వాడు నీకు భర్తగా వస్తాడని నువ్వు నమ్మి ఊహించి ప్రార్థన చేసుకో, దేవుడు కార్యం చేస్తాడన్నాడట. ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళి ఈ దైవజనుడితో ఏం చెప్పిందో అదే దేవుడితో చెబుతున్న రోజు వెళ్ళి స్తోత్రం చెప్పాలి. ఆ దైవజనుడు సేవకుడికి మాటకు లోబడి యాస్టిస్ 1 సంవత్సరం తర్వాత మరలా ఆ అమ్మాయి కలిసింది. అలాంటి భర్తను తీసుకుని వెళ్ళింది ఆ మీటింగ్లోకి. స్తోత్రం చెప్పు ఒకసారి. ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేశాడట ఆ దైవజనుడు. ప్రభువా, ఈ మురికిపేటలో ఇంతకాలం నుంచి నేను సేవ చేస్తున్నాను, నాకు సైకిల్ ఈ ప్రభువా, ఇలాంటి బల్ల ఒకటి నాయన, బైబిల్ చదువుకోవడానికి సైకిలు, బల్ల, కుర్చీ, ఒక కుర్చీ ప్రభువా అని ప్రార్థన చేశాడట. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా రాలా ఆయనకి, పాల్ యాంగిచ్చో గారికి. అప్పుడు ఒక రోజున చాలా నిష్ఠూరపడి ఏడుస్తున్నాడట. ప్రభువా, నేను నీ సేవ చేస్తున్నాను కదా, ఏంటి నాయన నాకు ఒక సైకిల్ ఇవ్వలేవా, నాకు ఒక కుర్చీ ఇవ్వలేవా, నాకు ఒక బల్ల ఇవ్వలేవంటే, పాల్ యాంగిచ్చో సైకిల్ ఇవ్వమన్నావు, ఏ కంపెనీ సైకిల్ అడిగావు? బుర్ర ఆశ్చర్యపోయాడు ఆయన. బల్ల అడిగావు, ఏ చెక్కతో చేయాలి, ఏ చెక్క బల్ల ఇవ్వాలి నీకు? కుర్చీ అడిగావు, ఏ చెక్కతో తయారు చేయాలి? నువ్వు క్లారిటీగా నాతో చెప్పలేదు కదా, ఏదో కుర్చీ, బల్ల, ఈ సైకిల్ అంటే అన్నట్టు. నువ్వు క్లారిటీగా చెప్పు, నేను ఇస్తాను అన్నాడట. అప్పుడు చెప్పాడట, సైకిల్ కంపెనీ పేరు చెప్పాడు, కుర్చీ, బల్ల ఏ చెక్కతో చేస్తే బాగుండాలో చెప్పాడు అని. ఇక ప్రభు చెప్పాడు కదా, ఇచ్చేసాడని నమ్మి చర్చిలోకి వచ్చి, క్రీస్తునందు నా సహోదరి సహోదరులారా, దేవుడు నా మొర ఆలకించాడు, దేవుడు నాకు కుర్చీ ఇచ్చాడు, బల్ల ఇచ్చాడు, సైకిల్ కూడా ఇచ్చాడు అన్నాడట. ఈ దగ్గరగా ఉండి పరిచర్య చేసేవాళ్ళు ఉంటారుగా, ముదురులు ఉంటారు కొంతమంది, ఎరా ఉంటారు కదా, వీళ్ళు మనకు తెలియకుండా ఇప్పుడు ఇచ్చాడు, అన్నకి సైకిల్ ఇవ్వలేదు, బల్ల ఇవ్వలేదు, కుర్చీ ఇవ్వలేదే అని సంఘంలో మాత్రం ఇచ్చేసాడని చెప్పాడేంటి అని ఆ పాస్టర్ గారు, ఇంటికి వెళ్దాం అసలు అడుగుదాం అని ఒక 10 మంది కుర్రోళ్ళు అందరూ వెళ్ళి పాస్టర్ గారు ప్రార్థన ముగించుకొని ఇంట్లోకి వెళ్ళి భోజనం చేస్తున్నాడు. చేసేటప్పుడు వీళ్ళందరూ వెళ్ళి నిల్చున్నారు. పాస్టర్ గారు వచ్చి, ఏంటి నాయన, ఏంటి అందరూ వచ్చారు అని అడిగింది. ఏమి లేదు అమ్మగారు, పాస్టర్ గారికి సైకిల్ ఇచ్చాడన్నాడు, బల్లా ఇచ్చాడన్నాడు, కుర్చీ ఇచ్చాడన్నాడు, అవి చూద్దామని వచ్చామన్నారు. ఇంట్లోకి వెళ్ళి, ఏమయ్యా నువ్వేమో చర్చిలో అలా చెప్పావు, అదిగో వాళ్ళు చూడడానికి వచ్చారు, అబద్ధికుడు అవ్వ,
ఏం చూపిస్తావంటే, ఆయన అన్నం తినేవాడు. గబగబా లేసొచ్చి తినేసి లేసొచ్చి, ఏంట్రా అన్నాడు. తమరో సైకిల్ ఎక్కడ పెట్టారు, కుర్చీ ఎక్కడ పెట్టారు, బల్ల ఎక్కడ పెట్టారు, సంఘంలో చెప్పేశారు కదా వచ్చిందని అన్నారు. అంటే సన్నిహితులు ఉంటారుగా ఆ పిల్లలు, పిచ్చోళ్ళారా, అవి ఇప్పుడెట్ట కనపడతాయిరా, గర్భంలో ఉన్నాయి అన్నాడు. గర్భంలోనా అని గబగబ వచ్చి పొట్ట మీద తలకాయ పెట్టి చూస్తున్నాడు ఒక్కొక్కడు. గర్భంలో ఎలా పెరుగుతున్నాయని అని నవ్విన తర్వాత నవ్వి, ఇదేంటండి గర్భంలో ఉన్నాయి అంటావేంటంటే, ఒరే పిచ్చోడా, ఒక తల్లి గర్భం ధరిస్తేనే కదా 9 నెలల తర్వాత బిడ్డ బయటకు వస్తాడు. అలాగే నేను సైకిలు, బల్ల, కుర్చీ గర్భం ధరించాను, విశ్వాసం అనే గర్భములో ఎదుగుతున్నాయి. అప్పుడు ఆయన సేవ చేస్తున్న ప్రాంతంలో ఒక దొర, అంటే అమెరికా దొర లేదంటే ఇంగ్లాండ్ దొర తెలియదు, కానీ ఆ దొర అక్కడ సేవ చేసే పీరియడ్ అయిపోయిన తర్వాత ప్రభు అతనితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఇప్పుడు మరలా తిరిగి నీ దేశానికి వెళ్తున్నావు కదా, ఈ సైకిలు, ఈ బల్ల, ఈ కుర్చీ పలానా మురికిపేటలో పలానా వీధిలో నా సేవకుడైన పాల్ యాంగిచ్ అనే ఒక దాసుడున్నాడు, అతనికి అప్పగిచ్చి వెళ్ళన్నాడట. కొత్త సైకిలు, సూపర్ బల్ల, కుర్చీ ఎత్తుక్కుంటూ వచ్చి ఆయన వీధి మురికిపేటలో సేవ ప్రారంభించాడు. ఆ రోజుల్లో ఆయన వచ్చి ఆయనకు అప్పచెప్తే దేవునికి కృతజ్ఞతలు చెప్పాడట. ఆ గొప్ప దైవజనుడు ప్రపంచంలోనే గొప్ప సంఘం 8 లక్షల మంది ఆయన బ్రతుకున్నప్పుడు, ఆయన చనిపోయాడు ఈ మధ్య ఒక 2-3 సంవత్సరాల క్రితం, 8 లక్షల మంది అని చెప్తారు. ఇంకా పెంచాను కొంతమంది చెబుతున్నారు. అంత గొప్ప ప్రపంచంలోనే పెద్ద సంఘ కాపరి ఆ గొప్ప సేవకుడు పాల్ యాంగిచ్ గారు. ఆయన పుస్తకాలు ఉంటే చదవండి, మీరు బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా? మీకు అర్థమవుతుందంటారా? క్లారిటీ ఇచ్చావా? దేవుని సన్నిధిలో ఎప్పుడైనా క్లారిటీగా చెప్పావా? ఫలానది కావాలి ప్రభు, నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి. లేదు ప్రభు, 3 పిల్లలు ఉన్నారు, మాకు 3 బెడ్రూమ్ కావాలి. ఓకే, హల్లెలూయా. ఎప్పుడైనా చెప్పావా? దేవుని విషయంలో నా కుమారుడా, నా కుమార్తె, నేను నీకేమి చేయ కోరుతున్నావు, నన్ను అడుగుము, నేను నీకు ఇస్తానన్నాడు. అడుగు ప్రతివానికి ఇస్తాను.